హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ముందుగా అందరికీ హ్యాపీ 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 భోగి. ఈరోజు అయితే భోగి బ్లాగ్ అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇదే మా ఫస్ట్ ఇయర్ అనమాట పెళ్ళి అయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి. లాస్ట్ ఇయర్ కూడా ఫర్ సమ్ రీజన్స్ లైక్ ఎవరో ఎక్స్పైర్ అవ్వడం వల్ల మాకు ఇంకా అవ్వలేదు మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం. సో ఈ ఇయర్ చాలా ఎక్సైట్ అయ్యామన్నమాట. బట్ అది భయపడ్డాం, మళ్ళీ ఇయర్ ఏమవుతుందా, ఎందుకులే ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం అని చెప్పి. ఫైనలీ ఈరోజు అయితే భోగి. సో అందరం ఉన్నాము, అక్క వాళ్ళు, మేము. సో మంచిగా అందరం చిల్ అవుతున్నాం. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి నేను భోగి మంట దగ్గర కూడా వెళ్ళాను. సో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. అండ్ మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఏమేమి చేసాము అనేది మీకు వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్. మార్నింగే 5:30కి లేచి ఇంకా అపార్ట్మెంట్ దగ్గర ఉన్న భోగి మంటకి వెళ్ళా అనమాట. మోస్ట్లీ నేను ఎర్లీ మార్నింగ్ లేస్తా ఎవ్రీ భోగికి. లేచి ఫ్రెష్ అయిపోయి అప్పుడు భోగి మంటకి వెళ్తా అనమాట. చాలా మంది బతికిచ్చేస్తారు, బట్ నేను మాత్రం ఎవ్రీ ఇయర్ ఒకేసారి వస్తుంది భోగి. సో అందుకని మిస్ చేసుకోను. భోగి అనే కాదు, ఏ ఫెస్టివల్ కి కూడా నేను అంత లేజినెస్ చూపించాను అనమాట. ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఫెస్టివల్, ఎవ్రీ ఈవెంట్ వాల్యుబుల్ అన్నట్టు నేను ప్రతి దానికి అలానే కొంచెం ఇంట్రెస్ట్ తోనే అన్ని చేస్తా. అండ్ ఇంకా అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఒక జంక్షన్ దగ్గర పెడతారనమాట పెద్ద భోగి మంట. సో అక్కడికి వెళ్ళి అలా కాసేపు అక్కడ కూడా చూసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మంచిగా ఒకసారి దండం పెట్టుకొని పూజ చేసి అప్పుడు డే స్టార్ట్ చేశాను. ఏ ఫెస్టివల్ అయినా స్వీట్ తో స్టార్ట్ చేయడం అలవాటు మా డేని. సో ఆ రోజు కూడా స్వీట్ తో స్టార్ట్ చేసాం. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. సో మేమిద్దరం ఉన్నప్పుడు కూడా ఏ ఫెస్టివల్ అయినా, ఏ స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఆ రోజు ఫస్ట్ స్వీట్ తింటాం అనమాట. సో అలా కాసేపు అలా స్వీట్ తినేసాక అక్కల పాపతో ఆడుకున్నా. అది చాలా 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 ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట. సో చాలా మంచిగా టైం స్పెండ్ చేసా ఈసారి దాంతో. బ్రేక్ఫాస్ట్ కి చాలా ఐటమ్స్ చేసింది. ఇడ్లీ, ఉప్మా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్. సో ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు బయటకి వెళ్ళామన్నమాట. నేను మా అక్క వర్కింగ్ అనమాట. భోగి రోజు మేము ఇంకా లీవ్ పెట్టలేదు. నేను కొంచెం మేనేజ్ చేసుకున్నా. అండ్ మా హస్బెండ్ లీవ్ పెట్టారు అండ్ మా డాడీ కూడా లీవ్ పెట్టారు అనమాట. సో మా అక్క ఆఫీస్ కి వెళ్ళిపోయింది. మా బావ ఏమో ఏదో వర్క్ ఉందని చెప్పేసి అది చూసుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇంకా నేను, మా హస్బెండ్, మా డాడీ, బుడది అందరం కలిసి అలా తిరగడానికి వెళ్ళాము. ఆఫ్ కోర్స్ మమ్మీకి రావడానికి అవ్వదు, ఇంట్లో చాలా చాలా పనులు, కుకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ సో ఫెస్టివల్ కూడా కదా. అండ్ మేము కూడా ఈ టెంపుల్ చూడలేదన్నమాట. మోగదారమ్మ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చాలాసార్లు విన్నా, బట్ ఇప్పుడు వెళ్ళడం కుదరలేదు. టెంపుల్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఫుల్ మార్బల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అనమాట. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. మేము ఇలా బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్నప్పుడే అన్ని కవర్ చేసుకుంటాం అనమాట. ఏమైతే మేము మొక్కులు ఉన్నాయో, ఏమైతే చూడాలి అనుకుంటామో వచ్చినప్పుడే అన్ని టెంపుల్స్ కవర్ చేసేసుకుంటాం. పక్కాగా వెళ్ళేది టీటీడీ టెంపుల్. అండ్ వీలుంటే బెల్లం వినాయకుడు టెంపుల్ కూడా నేను ఎప్పుడు విజిట్ చేస్తాను. నాకు ఈ 2 టెంపుల్స్ అంటే చాలా చాలా ఇష్టం. టెంపుల్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. వీటిపైన లైక్ రాసులు కూడా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట, ఆ ఫొటోస్ అవన్నీ. బట్ నాకు డీటెయిల్డ్ గా ఏంటి స్టోరీ అనేది తెలీదు. బట్ టెంపుల్ అయితే మాత్రం చూడడానికి బాగుంది. అండ్ దర్శనం కూడా చాలా చాలా బాగుంది. అండ్ అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు అంత బాగుంది అనమాట.
Rock-a-bye baby on the treetop. When the wind blows, the cradle will rock. When the bough breaks, the cradle will fall. But mother will catch you. నాతో పాటు మన వ్యూయర్స్ కూడా చూస్తారని చెప్పి, దర్శనం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో కూడా యాడ్ చేసా. సో చూడడం అవ్వని వాళ్ళు, లైక్ ఈ టెంపుల్ డైరెక్ట్గా విజిట్ చేయడం అవ్వని వాళ్ళకి అలా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది కదా, అందుకని చెప్పి. అండ్ ఆ టెంపుల్ నుంచి ఇస్కాన్కి కూడా వెళ్ళాము, పక్క పక్కనే ఉంటాయి కదా. సో మోస్ట్లీ వీలున్నప్పుడల్లా ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్తాం అనమాట. సో ఆ రోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎంత బాగుందంటే రాధాకృష్ణులు కూడా చాలా చాలా బాగున్నారు. ఇస్కాన్ ఎప్పుడు కూడా చాలా కలర్ఫుల్ గా డెకరేట్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. ఇంకా అలా టెంపుల్స్ అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసి నా వర్క్ చేసుకొని మంచిగా లంచ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ భోగిపళ్ళు అనమాట బుడదానికి. సో భోగిపళ్ళు అవన్నీ వేయడానికి మొత్తం సెట్ చేసేసారు. అండ్ అపార్ట్మెంట్లో వాళ్ళని అండ్ ఇలా అక్క వాళ్ళ తేమావైని సో అలా పిలిచి అలా చిన్నగా క్యూట్గా చేసుకున్నాం. ఇంకా ఎక్కువ గ్రాండ్గా కూడా చేసుకోలేదు, ఎందుకంటే మాకు అంత టైం కూడా లేకుండే అనమాట. సో మళ్ళా బయటకు కూడా వెళ్ళాల్సింది ఉంది అని చెప్పేసి ఇంకా ఓన్లీ దగ్గర ఉన్న వాళ్ళని అలా పిలిచేసి అలా సెలబ్రేట్ చేసేసారు. ఇది దీనికి సెకండ్ ఇయర్ భోగిపళ్ళు అన్నమాట. లాస్ట్ ఇయర్ అయ్యింది, బట్ అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో అయింది అనమాట. మమ్మీ వాళ్ళకి అప్పుడు కుదరలేదు కదా ఆ సంక్రాంతికి. సో అక్క వాళ్ళ ఇంట్లో అయింది, అప్పుడు కూడా చాలా మంచిగా అయింది. అండ్ ఈ ఇయర్ కూడా భోగిపళ్ళు చాలా చాలా బాగా అయ్యాయి. అండ్ దాని డ్రెస్ కూడా చాలా చాలా క్యూట్ ఉంది, కొంచెం మంచిగానే కోఆపరేట్ చేసింది. సో భోగిపళ్ళు ఈవెంట్ అంతా చాలా మంచిగా అయిపోయింది. ఏ ఈవెంట్ అయినా పిల్లలు మంచిగా కోఆపరేట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఎంత ప్లాన్ చేసినా, ఎంత మంది వచ్చినా వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే అది బిస్కెట్ అవుతుంది. బట్ ఆ రోజు లక్కీలీ అది కొంచెం బాగానే కోఆపరేట్ చేసింది, అందరూ మంచిగా ఎంటర్టైన్ చేశారు. సో సక్సెస్ అయింది చాలా మంచిగా. నా తర్వాత మా ఇంట్లో చిన్నపిల్ల అంటే అదే కదా. సో మా ఇంట్లో అదంటే చాలా ముద్దు అనమాట అందరికి. అండ్ అది కూడా అలానే క్యూట్ గా ఉంటది, క్యూట్ మాటలు, చాలా చాలా మాటలు వచ్చేసాయి అసలు లిటరలీ ఆ ఏజ్ కి. వామ్మో ఇన్ని మాటలా అని నాకు షాకింగ్ గా అనిపిస్తుంది. అండ్ చాలా గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ. సో ఫ్యూచర్ అంతా కూడా దానికి చాలా చాలా మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. అలా అందరూ భోగిపళ్ళు వేయడం అయిపోయాక హారతి ఇచ్చేసామన్నమాట. సో ఆ హారతి ఇచ్చేసి కింద 4th ఫ్లోర్ లో ఒక చిన్న పాప ఉంటుంది, దీనికంటే ఇంకా చిన్నది, ఐ గెస్ ఒక 2 months ఎంతో చిన్నది అనుకుంటా. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలా అక్కడ కూడా భోగిపళ్ళు వేసేసి ఇంకా మళ్ళా బయటకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మూవీకి వెళ్తున్నాం అనమాట, మనశంకర్ వరప్రసాద్ కి. సో మాకు తగరప్ వలసలోనే టికెట్ దొరికింది, వైజాగ్ సరౌండింగ్స్ ఎక్కడ దొరకలేదు అసలు. సో ఇంకా తగరప్ వలస వెళ్ళాము. కొంచెం ఇది సింగిల్ స్క్రీన్స్ అనమాట, అంటే లైక్ ఐనాక్స్ లో పీవీఆర్ లో కాకుండా నార్మల్ థియేటర్ అనమాట, ఇంకెక్కడా దొరకలేదు. బట్ మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఫుల్ గా అరుచుకున్నాం. అండ్ చిరు అసలు ఎంత స్మార్ట్ ఉన్నారంటే నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా మూవీ అయిపోయాక మాది ఐ గెస్ 9:30 షో అనుకుంటా, 3 hours మూవీ కదా. సో మూవీ అయిపోయాక నేను, అక్క, మా హస్బెండ్, బావ అందరం కలిసి సిటీ వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర టీ తాగామన్నమాట. అంటే ఆన్ ద వే ఎక్కడ దొరకలేదు. సో అక్కడ వరకు వెళ్ళి కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ
అలా నలుగురం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి అలా చాలా డేస్ తర్వాత కలిసాం కదా. సో అలా మాట్లాడుకుంటూ ఒక మంచి డ్రైవ్కి వెళ్ళి మంచి టీ తాగామన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. సో మా భోగి అంతా ఇలా అయిందనమాట. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.